అక్కడ మీకు గురువు గారితో ఉన్న సాంగత్యం. ఆయన చాలా మహా గొప్ప సాధకుడు. ఆయన బెంగాల్లో ఆయన జన్మ జరిగింది. ఒక కోల్ మైన్స్ ఉంటాయి కదా, కోల్ మైన్స్ ఓనర్ కొడుకు ఆయన. అంటే ఆయనకు చెప్పులు అందించడానికి ఒక సర్వెంట్, కార్నీల్లో స్కూల్కి తీసుకుపోవడానికి ఒక సర్వెంట్ ఆ మనిషి. కానీ ఆయనకు కూడా చిన్నప్పటి నుంచి ఎందుకో లోపల నుంచి జిజ్ఞాస ఉండేది. అక్కడ ఉన్నప్పుడే తర్కశాస్త్రం ఇవన్నీ చదివేవాడు. తర్వాత బృందావనానికి ఒకసారి ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఒక సిద్ధ మహాపురుషుడు ఉండే, అందరికి తెలుసు, ఆయన పండిత్ బాబా అంటారు. అవధూతలాగా తిరుగుతుంటాడు, ఒక చోట ఉండడు అనమాట. సో ఆయన దగ్గరకు పోయినాక ఆయన ఒక 10-15 మంది ఫ్రెండ్స్ కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే ఆయన వాళ్ళందరినీ వాపస్ వెళ్ళిపోమని ఈయన మాత్రం చేయబెట్టుకొని ఆపేశాడు. నువ్వు ఇక్కడనే ఉండిపోవాలి. ఆయన దీక్షలు ఇవ్వరు అనమాట. సిద్ధ మహాపురుషులు ఎవరైతే ఉన్నారో ఇంకోళ్ళకి దీక్ష ఇవ్వడం ఉన్నారో, సో ఆయన శిష్యుడిని కప్పచెప్పాడు. ఆయన కాశీకి వెళ్ళి 13 శాస్త్రాలు చదువుకున్నానని చెప్పాను కదా. వచ్చి అటు తర్వాత ఒక చిన్న కుటీరం లాగా తయారు చేసుకొని ఆయనకి ఎవరో ఒక ఆవు ఇస్తే ఆవునుతో పాటు ఒక ఎద్దు తెచ్చుకొని అట్లా పెంచుకుంటూ నేను పోయే వరకు 60 ఆవులు ఉన్నాయి. సో ఆయన్ని ఆశ్రయించి ఆయన దగ్గర శాస్త్రాలు అధ్యయనం చేసుకుంటూ గోసేవ చేయించేవాడు నాకు. అండ్ నేను మీకేం చెప్పాను ఇంతకు ముందు, సేవ చేస్తే ప్రేమ వస్తుంది. ఎందుకంటే సేవ అనేటువంటిది ప్రేమ యొక్క అభివ్యక్తి. నాకు ప్రేమ ఉంది ఎవరి పట్ల ఎట్లా తెలుసు అంటే, నేను వాళ్ళకు చేసే సేవలో తెలిసిపోతుంది ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి వాడిని పట్టించుకోవట్లేదు అనుకోండి, దాన్ని ప్రేమ అన్నారు. ప్రేమ అంటే ఆటోమేటికలీ సేవ రూపంలోకి ఇదే అభివ్యక్తి అవుతుంది అనమాట. సో ఆయన ఆ 60 ఆవులను సేవ చేసే విధానము అంటే ఏదైతే మాకు బోధిస్తున్నాడు, ఒక చోట ప్రేమతత్వాన్ని బోధిస్తున్నాడు, ఆ ఆవులను సేవ చేసే విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట. సో నాకు ఇవన్నీ ఆవులను చూస్తేనే భయము. ఆ కొమ్ములను చూస్తే, ఎద్దులు ఇంత పెద్ద, నార్త్ ఇండియాలో మీరు చూస్తుంటారు చాలా పెద్ద సైజులు ఉంటాయి, మన ఆవుల కన్నా డబుల్ సైజులో ఉంటాయి. వాటి దగ్గర పోవాలంటే నాకు భయం ఏది. ఓనాడు నేను ఏం చేశానంటే, మా గురువు గారు రాత్రి నా పాఠం 8 నుంచి 10 వరకు పాఠం చెప్పేవాడు. ఆ పాట అయిన తర్వాత ఆయన లడ్డులు పట్టుకొని పోతున్నాడు ఇట్లా బకెట్లు. ఆయనకు అప్పటికే 80 ఏళ్ళు దాటినాయి. ఆయన దాదాపు 95 ఏళ్ళు 93 ఏళ్ళు అట్లా బతికాడు. సో 80 ఏళ్ళు దాటున్న ముసలాయన ఆ లడ్డులు ఒక బకెట్ నిండా ఒక 100 లడ్లు 80 లడ్లు అట్లా పట్టుకొని పోతుంటే నాకు అయ్యో పాపం అని చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన మేమేదో పాటిస్తాము భక్తిని, దీన్ని ఏమంటారు అంటే రాగానుగా భక్తి అంటారు. రాగానుగా భక్తి అంటే ఇష్టంతో చేసేది. మన వేదంలో ఎట్లుంటుంది, విధి నిషేధాలు ఉంటాయి. ఇలా ఆచమనం చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా లేవాలి, మంత్రం ఇలా చదవాలి, ఈ టైంలో చదవాలి, అవునా, ఒకవేళ చేయకపోతే ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేది మొత్తానికి ఏంటిదంటే విధి నిషేధాత్మకంగా ఉంటుంది. వేదం అంటేనే విధి నిషేధాత్మకో వేద అని విధి నిషేధాలు ఉంటాయి. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు. కానీ ప్రేమ అనేటువంటిది ఏంటిదంటే విధి నిషేధాలు ఉండవు. స్కూల్లో మీకు డిసిప్లిన్ ఉంటుంది, స్టాండర్డ్ అంటారు, చెడ్డీ వేసుకొని రావాలి, టై వేసుకొని రావాలి, ఇట్లా ఉంటాయి. ఇంటికి వచ్చేసినాక ఏం చేసేవాడు, జంప్ అవుతుంటాడు మంచం మీద కదా, అలానే మమ్మీ దగ్గర ఉరికిపోతుంటాడు. ఇంట్లో ఉండవు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని. ప్రేమ ఉన్న చోట ఉండదు. ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో అక్కడ విధి నిషేధాలు ఉంటాయి కదా. సో అట్లాగే ఈ వేదంలో మనకు చెప్పినవన్నీ ఏంటంటే మన మనస్సును నియంత్రణ చేయడం కోసం, డిసిప్లిన్ చేయడం కోసం. కానీ ప్రేమ అనేటువంటిది హృదయంతోనే భగవంతుడిని ప్రేమించేది. కాబట్టి ఇది మా గురువు గారు నిజంగా రాగానుగా భక్తిని నేర్పిస్తారు. మీరు బృందావనంలో వేరే మఠాలలో వెళ్తే పొద్దున 3 గంటలకు లేవాలి, చరణానికి రావాలి, మళ్ళా మంగళారతికి రావాలి, మళ్ళీ ఇవి చేయాలి, 8 గంటల క్లాస్ ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది, తర్వాత ఈ సేవలు ఉంటాయని మీకు ఒక డిసిప్లిన్ చెప్తారు. మా గురువు గారు రాగానుగా భక్తిని బోధించడమే కాకుండా ప్రాక్టీస్ కూడా అలాగే చేస్తాడు. అంటే ఆవులను ఆయన ఇష్టంతో చేస్తున్నాడు, కానీ పురాణాల్లోనూ ఎక్కడ చెప్పినందుకు చేయట్లేదు. నాకు ఇష్టం గోసేవ చేయాలంటే, ఎందుకు చేస్తున్నారు మీరు ఆవులను సేవ అంటే ఏమంటారంటే, నా ప్రియుడైన శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది ఏంటిది, ఆవు. ఆయన పేరే గోపాలుడు కదా, ఆయన ఉండేదే గోలోకంలో కదా. ఆయన ప్రియురాళ్ళందరూ గోపకులు గోపికలే, గోపకుమారులు గోపికలే కదా. సో ప్రేమలో ఏంటిదంటే నా ప్రియుని కన్నా ప్రియమైన వస్తువు మీద నాకు ఎక్కువ ప్రీతి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరంటే నాకు ప్రేమ కలిగింది అనుకోండి, ఇష్టం, నేను మిమ్మల్ని స్నేహితుడిలాగా భావిస్తే, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీకోసం గిఫ్ట్ తీసుకురాకుండా మీ పిల్లవాడి కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాను అనుకోండి, ఆ పిల్లవాడు సంతోషపడుతుంటే అంకుల్ నా కోసం, నన్ను ఎప్పుడు చూడలే, నా గురించి మీరు చెప్పారు, ఇట్లా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడని చెప్పేసి, ఆయనకి నేను గిఫ్ట్ తీసుకుంటే ఆయన సంతోషం చూసి మీకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎందుకు కలుగుతున్నది అంటే, మీకు ఇవ్వకుండా ఆయనకి ఇస్తే ఎందుకు కలుగుతుంది అంటే,
మీరు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి మీ పిల్లవాడిని, ఆయన సుఖంలో మీ సుఖం ఉంది. సో నేను మిమ్మల్ని సుఖపెట్టాలంటే ఏం చేయాలి? మనకు ప్రియమైన వాళ్ళ దగ్గర, మీ ప్రియమైన వాళ్ళు ఎవరునో వాళ్ళకి నేను సేవ చేయాలి, వాళ్ళకు తృప్తిపరచాలి. నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటే ఇక్కడ ఉండే ఊహించుకోవాలి. ఆయన ఈ వయసులో ఉన్నారు కాబట్టి ఆయనకి పిల్లలు ఉండుంటారు, ఈ ఏజ్ వాళ్ళకి నేను ఏదో కొన్ని టాయ్స్ తీసుకుపోయి ఇస్తాను ఇట్లా అన్నట్టు ఉండాలి. అట్లా భగవంతుని కన్నా కూడా భగవంతునికి సంబంధించిన సామగ్రి కానీ భగవంతునికి సంబంధించిన వాళ్ళందరినీ మనం గిన ప్రేమిస్తుంటే భగవంతునికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ప్రేమికుడు కాబట్టి ఆయన సుఖం వీళ్ళ సుఖంలో ఉంది. వీళ్ళు సుఖపడుతుంటే ఆయన ప్రేమ అంటేనే తత్సుఖే సుఖిత్వం అనుకున్నాం కదా. నా ప్రియుడు సుఖంలో నా సుఖం, నాకు ఇంకేం వేరే సుఖం లేదు. నా ప్రియుడు సుఖంగా ఉంటే నేను సుఖంగా, నాకు ఆటోమేటికలీ సుఖం వచ్చేస్తుంది. సో గోవులు ఆయనకు ప్రియమైనవి కాబట్టి, గోవుల సుఖంలో ఆయన సుఖం ఉంది కాబట్టి నా ప్రియుడిని నేను ఎట్లా తృప్తిపరచగలుగుతా? ఆవులను సుఖపెట్టి అని చెప్పేసి రాత్రి 11 గంటలకు పోయి ఆవులకు ఆ లడ్డులన్నీ పెట్టేటాడు ఒక్కొక్క ఆవుకి. నాకు ఆ తత్వం అర్థమైపోయి చాలా నా హృదయం కూడా గరిగిపోయింది. అని నాకు చెప్పట్లే, ఎందుకంటే ఇది ఇష్టంతో చేసేది కదా, ఫోర్స్ తో చెప్పి చేయించేది కాదు. నువ్వు నా శిష్యుడు అయినావు కాబట్టి రోజు నువ్వు రాత్రి 10 గంటలకు గోసేవకురా అని ఆయన చెప్పట్లే అనమాట. నాకు అది వైదీ భక్తి అవుతుంది, అంటే విధానం ప్రకారం నడిచేది. గురువు గారు ఆదేశం ఇచ్చారు కాబట్టి నేను నడుస్తాను. రాగానుగ భక్తి ఏంటంటే నా ఇష్టంతో నేను చేసేది, నా హృదయంలో నాకు గురువు గారికి ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టం. నేను శిష్యుడిని అయ్యాను కదా, ఇప్పుడు నేను గురువు గారిని ఎట్లా సుఖపెట్టాలి? గురువు గారి పాద సంవహనం చేసి కాదు, గురువు గారికి స్నానానికి వెళ్తుంటే బట్టలు అందించి కాదు, ఆవులను సుఖంగా చూస్తే ఆటోమేటిక్గా ఆవులను సుఖపరిస్తే ఆయన సంతోషపడతాడు. సో నేను గురువు గారి దగ్గరికి వెళ్ళి సేవ చేయడం మొదలు పెట్టాను అనమాట. సో అట్లా రాత్రి ఆయన ఏం చేసేవాడు, ఆయన ఎంత గొప్ప టీచర్ అంటే చూడండి, 10 o'clock నుంచి 11 o'clock దాకా అన్నిటికీ లడ్డులు ఇచ్చేవాడు. కొంతకాలం చూశాడు ఇతడు ప్రేమతో చేస్తున్నాడా లేదా అని చెప్పేసి. 11 అయిన తర్వాత మళ్ళీ అనేటాడు, గురువు గారు నాకేం చెప్పారంటే, ప్రభు అంటే శిష్యులను కూడా ప్రభు అంటాడు ఆయన. ప్రభు నువ్వు ఇప్పుడు మంచిగా పోయి మంచం మీద పడుకొని ఉంటావు, అవి చూడు అంత అది ఆవులు లడ్లు తినడానికి లేచినప్పుడు కిందంతా పేడ పడుతుంటుంది కదా, ఆ పేడ పడింది, అవి పేడలో కూర్చున్నాయి అంటే ఓహో అట్లా అని చెప్పేసి ఒక పార తీసుకొని అదంతా తీసుకొని ఒక మూలకు చేసేప్పుడు అది 12 అయింది. 12 అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ఆ వారం రోజులు కూర్చున్నాడు అనమాట. చూశాడు ఇష్టంతో చేస్తున్నాడు శిష్యుడు. మళ్ళీ ఏం చేసినాడు, ప్రభు అక్కడంతా నీళ్ళు అయిపోయింది కదా, ఇది నీ స్వామి, ఇది నీ స్వామికి స్వామి, ఇది భగవంతుని కూడా భగవంతుడు, ఇది నీ స్వామికి స్వామి అట్లా మూత్రంలో పడుకుంటే బాగానే ఉంటుంది చెప్పు అంటే మళ్ళీ ఏం చేశానంటే ఏం చేయాలి గురువు గారు నేను అంటే, పైన భూసా ఉంటుంది, హిందీలో భూసా అంటారు, ఒక తౌడు లాగా, దాన్ని తీసుకొని కింద జల్లు ఒక బిస్తర్ లాగా తయారు చేయంటే పైకి ఎక్కేసి ఆ కటోరీలు నిండా నేను ఒక 40-50 తెచ్చి అప్పటికి మెల్లిమెల్లిగా అది ఈ సేవ చేసే టైంకి 70, 80, 90, 100 అవడం మొదలుపెట్టినాయి. అన్ని ఆవులో కూడా ఒక బెడ్ లాగా తయారు చేసేవాడిని. ఇక నాకు అది అలవాటైంది కాబట్టి అది వేస్తే 1 గంట అది. మళ్ళీ నేను బైపాస్ వచ్చే అట్లా అక్కడ ఒక ఆవు కింద పేడ, ఇక్కడ ఒక ఆవు కింద మూత్రం కనబడ్డది అనుకోండి, మా గురువు గారు చెప్పకుండా పేడ తీసి మూత్రం జరిపి అది చేసేవాడు. ఇక 2 అయినాక ఆయన్నే ఇక చాలు ప్రభు పోయి పడకపో అనేటాడు, అంటే చూసేవాడు ఎక్కడ దాకా. సో అంత కఠోరమైన సేవ వ్రతంతో ఆయన గోసేవ చేసేవాడు, సాధన చేసేవాడు. ఆయనను చూసి మేము కూడా మాకు అట్లా ప్రాక్టికల్ గా తను చేసుకుంటూ మాకు నేర్పించేవాడు అనమాట. అందులోనే ఇక గోసేవ భగవత్ సేవ తప్ప ఆయనకి ఏం లేదు. మన శాస్త్రంలో ఆయనను మించిన పండితుడు లేడు యావత్ ప్రపంచంలోనే ఈ సంప్రదాయానికి సంబంధించి. వేరే సంప్రదాయం సంబంధించి వాళ్ళ సంప్రదాయాల గురువులకు ఉన్నది నాలెడ్జ్, కానీ మా సంప్రదాయాలు మాత్రం ఆయన లాంటి వాడు ఇంకా పుట్టాడు అనమాట. సో అంత గొప్ప ఆయన దగ్గర నుంచి నా తత్వజ్ఞానం కూడా ఆయన దగ్గర నుంచి లభించింది. ఏంటి గురుగారు అంటే మీరు అక్కడ నేర్చుకున్నది ఏంటి, ఏ తత్వం నేర్చుకున్నారు? ఈ రసోపాసన. కాకపోతే ఏంటిదంటే ఆ రసోపాసన అనేటువంటిది ఆయన దగ్గర నేను చదువుకున్నది శాస్త్రాలను చదువుకున్నాను. శాస్త్రాలను చదువుకొని శాస్త్రీయ పద్ధతిలో మనం సంప్రదాయాలు ఎట్లయితే రోజు భగవంతుని ఆరాధన చేస్తామో, అనుష్ఠానం చేస్తామో, ఇవన్నీ ఆయన నేర్చుకున్నాను అనమాట. తర్వాత కానీ నేను ఏం గమనించినంటే ఇవన్నీ ఈ మోడర్న్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాలాగనే నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా మోడర్న్ అయిపోయినారు కదా. వాళ్ళకి ఇంత రిగరస్ గా శాస్త్రాలు చదవడము 15 ఏళ్ళు చదివాను నేను శాస్త్రం. మళ్ళీ ఇంత రిగరస్ సేవ చేయడం ఇదంతా పాసిబుల్ కాదు. వాళ్ళకి ఏదైనా ఈజీ పద్ధతిలో చెప్పాలి అని చెప్పేసి నేను అనుకుంటున్న టైంలో నా లైఫ్లోకి జగద్గురు కృపాలు అని ఒక అతను ఉన్నాడు అనమాట. ఆయన అవతార పురుషుడు, సాక్షాత్తు చైతన్య మహాప్రభు యొక్క అవతారము శ్రీకృష్ణుని యొక్క అవతారం అని అనుకుంటారు ఆయన.
నాకు కూడా అనేక అనుభవాలు ఉన్నాయి. ఆయన దివ్యమైన పురుషుడు అనే అనుభవాలు నాకున్నాయి. ఆయన నన్ను ఆకర్షించడం జరిగింది. సో శాస్త్రాలను అధ్యయనం చేసి సంప్రదాయం అంటే ఎలా ఉంటుందో తెలుసుకునే దాకా ఇది ఒక మిరేకిల్ నా లైఫ్ లో. ఇక్కడ ఉంచాడు. అటు తర్వాత ఆయన ఏం చేశాడంటే తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు శాస్త్రం చదవడము, శాస్త్రంలో ఒక్క అక్షరం రాదు, సంస్కృతం ఒక్క అక్షరం రాదు. మళ్ళా ఎప్పుడు చూసినా భజనలు పాడుతుంటాడు. శాస్త్రంలో ఉన్న సారం అంతా భజనలలో పెట్టాడు. భజనలలో పెట్టేసి వాళ్ళ భజనల్లో పాడుతుంటేనే వాళ్ళకు తత్వజ్ఞానం వచ్చేస్తుంది. ఎంత అవసరమో అంతే. శాస్త్రం చదువుకున్న వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడలేకపోరు, కానీ మీ సాధనకు భగవంతుని గురించి తెలియాల్సిన ఎంత జ్ఞానం తెలుస్తూ మీరు సాధన చేయగలుగుతారో అంతనే ఆ పదాలలో పెట్టాడు అనమాట. మొత్తం శాస్త్రాన్ని పెట్టేసి వాళ్ళు ఆ కీర్తనలు పాడుకుంటూ ఇక కళ్ళలో నీళ్లు గార్చుకుంటూ ఆ భావంతో పాడుతుంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఫస్ట్ ప్రశ్న ఎట్లా వచ్చింది, అసలు ఇక్కడంతా ఘర్షణలు ఎందుకు ఉంటాయి, ప్రేమ ఎందుకు ఉండదు అన్నందుకు ఆ ప్రేమ ఎక్కడుందో తీసుకుపోయాడు బృందావనానికి. మళ్ళీ ఇక్కడ ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంత కష్టంగా మనం చెప్పలేమే, వాళ్ళు ఎక్కడింటారు ఇవన్నీ మాటలు, ఈ శాస్త్రం అంతా కదా. నిన్న చదువుకునేది వాళ్ళ జ్ఞాపకం ఉండదు. ఇవాళ రేపు జనరేషన్కి అంతా గ్యాడ్జెట్స్ తీసుకొని తిరుగుతాడు. లెక్కలు చేసినా అందులోనే, ఏం చేసినా అందులోనే. రీసెర్చ్ చేయాలంటే గ్రంథాలు చదువురు, చాట్ జీపీటీని అడుగుతుంటారు, అది 10 seconds లో మీకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చేస్తుంది. అది బట్టి కట్టుకోవడం, పోవడం, రాయడం, ఏదో ఇట్లాంటివి చేస్తున్నారు. లెటర్స్ రాయాల్సి వచ్చినా చాట్ జీపీటీనే కావాలి. ఏం తయారు చేయాల్సినా కానీ ఏఐ యూజ్ చేస్తున్నారు కదా. సో వీళ్ళకి ఎక్కడ ధారణ ఉంటుందని నేను ప్రశ్న రాగానే ఆయన నన్ను ఇలా ఉంటుందన్నమాట. గురువు మన లైఫ్లోకి రావడం ఏంటిదంటే, మనం సిన్సియర్గా ఏమైనా కోరుకుంటున్నాం అనుకోండి, మనం ఏది కోరుకుంటున్నామో ఆ వస్తువుని ఇచ్చే గురువు మనకు టక్మని మన ముందరికి వచ్చేస్తారు అనమాట. సో నా అదృష్టం, శాస్త్రం చదువుకోవాలి తెలుసుకోవాలన్నప్పుడేమో టాప్ మోస్ట్ శాస్త్రి గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన దగ్గర అంతా నేర్చుకున్నాను. మళ్ళా ఈ ఉపాసన గురించి ఎట్లా నేను ఈజీగా చెప్పాలి ప్రజలకు, ఇట్లా శాస్త్రం బోధించలేని అన్నప్పుడు ఆయన పరిచయం అయ్యాడు. ఇక అటు తర్వాత ఆయన దగ్గర నేను ఉండి, ఆయన ఉన్నంత కాలం ఆయన దగ్గరనే ఉండి, తర్వాత కొంతకాలం అయినాక నేను గోసేవ చేస్తుంటే ఒకరోజు స్ఫురించింది నాకు ఈ రసోపాసన. సో ఈ ఫారినర్స్ అందరు నాతో కాంటాక్ట్ లో రావడం మొదలు పెట్టారు. ఏం చేస్తున్నావు, చాలా రోజుల నుంచి కనబట్టలేదు, నువ్వు 10-15 ఏళ్ళ నుంచి. అంటే నేను ఇట్లా రసోపాసన అనే కోర్సు డిజైన్ చేశాను అంటే, ఏంటి చెప్పు అంటే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అదురుకున్నారు. ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నారు, కానీ వాళ్ళ లోపల ఏం అనుభవం రావట్లే. నేను వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి అనుభవం ఎట్లా వస్తుంది, అనుభవం గురించి చెప్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం పెట్టింది. అంటే ఇంత ట్రాన్స్ఫార్మ్ ఎట్లయిపోయావు నువ్వు అని. అంటే నా అదృష్టం కొద్దీ ఈ రసిక మహాపురుషుడు నాకు తటస్థపడ్డాడు. ఆయన దగ్గర నేను ఇది గ్రహించాను. ఆయనతో పర్సనల్ కాంటాక్ట్ ఏం లేదు. అంటే నేను నేర్చుకోవాల్సింది ఆల్రెడీ నేర్చుకున్నాను కదా శాస్త్రీయంగా. సో ఆయన జస్ట్ కంటితో చూసి నన్ను భుజంతో తట్టి నాకు ఇవ్వాల్సిందంత ఇచ్చేసాడు అనమాట. అంటే వాళ్ళు తలుచుకుంటే మీకు 1 సెకండ్లో అంతే, మీకు అన్ని భక్తుల స్టోరీస్ కూడా తెలుసు కదా. వాళ్ళు కంటితో చూసి మీకు సారం ఇచ్చేయగలుగుతారు, ముట్టుకొని ఇవ్వగలుగుతారు, ఆలింగనం చేసుకొని ఇవ్వగలుగుతారు, ఎట్లనన్నా ఇవ్వగలుగుతారు. వాళ్ళ చేతిలో ఉంది అదంతా. సో అది నాకు ఈ జగద్గురు కృపాలు పరిచయం అయిన తర్వాత నాకు మొత్తం అసలు రసం అంటే ఏంటిది, సాధన అంటే ఏంటిది, ప్రేమ అంటే ఏంటిది మొదలెట్టిందంట. దాన్ని నేను ఇప్పుడు కోర్స్ లాగా డిజైన్ చేసి వీళ్ళకు బోధిస్తున్నాను అనమాట.